7 సంవత్సరాలు ఈ వ్యక్తి తిరిగి మరి ప్యాంట్ షర్ట్ వేసుకొని మంచిగా ఈరోజు ఉన్నారంటే మంచి టైలర్ ఇతను. మళ్ళీ అలాంటి వ్యక్తిని ఎన్నో చోట్లు ఎన్నో విగ్రహాలు అట్లనే వాళ్ళు తిప్పి మళ్ళీ మంత్రాలు చేసి చేతపడి అనుకుని అక్కడ ఇక్కడ మొత్తం అంతా చేసి డబ్బులు అన్ని పోయి అన్ని అయిపోయినాక ఈ పూనం చంద్ మళ్ళీ ఈయన బాగా ఇందాక భార్య చెప్పింది ఫుల్గా తాగి రోడ్డు మీద పడిపోయేవారు. తిండి అన్నం ఏమీ లేదు. అందులో ఈయన తీసుకుని మోసుకొచ్చేవాడు. అలాంటి వ్యక్తిని మారి సమాజంలో ఒక సొసైటీలో ఒక సత్యాన్ని నమ్మినవాడు, ఒక కుటుంబం నిలబడగలిగే ఒక క్రియ జరిగించబడినా కూడా మానవుడు ఇంకా గ్రహించలేకపోతున్నాడు. నిజ సత్య మార్గంలో నిజ దేవుడి దగ్గరకు వచ్చిన వాడు ఎలాంటి వాడైనా వాడు బాగుపడి మంచి వ్యక్తి అయి తన కోసమే కాకుండా ఇతరులకు కూడా మంచి చేసి అందరూ కూడా సంతోషంగా ఉండే ఒక దారి, ఒక ఏర్పాటు, ఒక నిజ సత్యంలో ఉండే దైవ ప్రభావము ఈ విధంగా నడిపించుచుందని ఇది చెప్పాలని ఒక 2-3 సాక్ష్యాలు చెప్పమని నేను వాళ్ళు ఆశపడుతున్నారు. అందరూ ఉన్నారు కానీ సమయం లేదు. మనకి విలువైన సమయం, మరి మనకు వజ్రమైన వారు, మరి సత్యాన్ని నాకు కళ్ళు విప్పాలుటకు చేసిన నాకు ఆత్మీయమైన సహోదరులు, నాకు ఆత్మీయమైన తండ్రి అని, లేదా ఆయన ఈజ్ మై స్పిరిచువల్ లీడర్ ఇన్ ద ట్రూత్ అంటే ఒక సత్యంలో ముందుకు నడిపించబడటానికి ఉన్న మనకి అపోస్టల్ డాక్టర్ పీటర్ ఫౌంటైన్ గారు, సాధు పీటర్ ఫౌంటైన్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి ఆయన ఎదుట మరి నేను ఎక్కడ చెప్పడానికి ఏ పాటి అయినా సరే ఒక 2-3 సాక్ష్యాలు వాళ్ళు చెప్పాలని ఆశపడిన ప్రాణాలు అలాగని తృప్తిపరిచే దేవుడు గనక మరి ఏ వ్యక్తి మరి ఎందుకు పనికి రాకుండా లోకంలో ఏ చర్చీల దగ్గరికి అనేక ప్రాంతాలు తీసుకెళ్లారు, అనేక చోట్ల తీసుకెళ్లారు. ఎవరి వలన సాధ్యం కానిది ప్రభు వలన ఈరోజు ఈ వ్యక్తి ఈ విధంగా 7 సంవత్సరాలు ఒంటి మీద బట్టలు అసలు తను ఏమున్నాడో ఏం తింటున్నాడో రోడ్డు మీద పడిపోయిన అట్టి బుక్క తొక్కలు తింటూ అట్లా ఎట్లా బతికాడో మళ్ళీ దేవుడు మన మధ్యలో సంపూర్ణంగా దేవుడు పరిపూర్ణంగా ఒక వ్యక్తిని మారుస్తాడు. మనం ఏదో గ్రంథాల్లో లేదా మార్క్స్ వార్తల్లో చూసామని అంటే ఎందరో అలా ఉన్నారు. అలా వాటిలలో ఈ వ్యక్తిని మనం ఈరోజు చూస్తాం. దేవుడికి మహిమ కలుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.